శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. ఆ తీర్థయాత్ర మహాత్మ్యం అలా కొనసాగుతుంది. కొన్ని కోటి తీర్థాలు ఉన్నాయంటారు. ఇవన్నీ తీర్థాలని కూడా ఆ వ్యాస భగవానుడు ఎలా గుర్తించాడో తెలియదు, కానీ ఏ తీర్థాన్ని కూడా వదలకుండా ఆయన ఆ భీష్ముడికి పులస్త్యుడు ఏం చెప్పాడో అవన్నీ యథాతథంగా ప్రతి తీర్థాన్ని దాని యొక్క మహాత్మ్యాన్ని అంతా కూడా వివరిస్తున్నాడు. అయితే ఏంటంటే అనేకములైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తే ఎటువంటి ఫలితాలనైతే పొందుతామో వాటితో సమానమైనటువంటి ఫలితాన్ని కేవలము తీర్థయాత్ర సేవనము చేత పొందుతారు మనుషులు. అందువలన అంత సులభంగా పొందేటువంటి మార్గము కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపదేశించాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఆ వ్యాస భగవానుడు ఇదంతా పొందుపరిచాడు. లేక అక్కడ నిజంగా ఆ తీర్థక్షేత్రాల యొక్క మాహాత్మ్యము ఆ విధంగా ఉన్నటువంటిదనేటువంటి విషయాన్ని తర్వాత తరాలకు అందించడానికి ఇదంతా గ్రంథస్థం చేశాడు మనకు తెలవదు. కానీ గొప్ప ఈ తీర్థక్షేత్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ తీర్థయాత్రా పర్వాన్ని చదివి దీన్ని దృష్టిలో ఉంచుకుని చక్కగా ఆ తీర్థక్షేత్రాల్లో స్నానాధికాలు చేసి అక్కడ ఉండేటువంటి భగవానుడిని కనుక శ్రద్ధగా ఏకాగ్రచిత్తంతో సేవిస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అక్కడి నుంచి ఆ గోకర్ణం గురించి చెబుతున్నాడు. ఆ గోకర్ణము చాలా అద్భుతమైనటువంటి స్థానమయ్యా. అందువలన అక్కడ కనుక స్నానం చేస్తే కనుక మనుషుడి యొక్క అంతఃకరణ పవిత్రమవడమే కాకుండా అశ్వమేధయాగ ఫలాన్ని కూడా పొందుతాడు అని చెబుతూ ఇంకా అక్కడి నుంచి ఉష్య ద్వాదశరాత్రంతు పూతాత్మా చ భవేన్నర తతయేవ గాయత్రి ఆస్థానం త్రైలోక్య పూజితం. అక్కడి నుంచి గాయత్రి స్థానం ఉన్నదయ్యా, గాయత్రీదేవి యొక్క స్థానాన్ని వెళ్ళాలి. వెళితే కనుక అక్కడ త్రైలోక్య పూజితమైన ముల్లోకాల చేత పూజింపబడేటువంటి ఆ గాయత్రీదేవి యొక్క స్థానాన్ని స్థిరంగా మానవుడు పొందుతాడు. అక్కడ 12 రాత్రులు నివాసం చేసినటువంటి మనుష్యుడి యొక్క అంతఃకరణము పరమ పవిత్రమవుతుంది. త్రిరాత్రముషితస్తత్ర గోసహస్రఫలం లభేద్ నిదర్శనం చ ప్రత్యక్షం బ్రాహ్మణానాం నరాధిప. 3 రాత్రులు అక్కడ ఉపవాసం చేస్తేనే గోసహస్రదాన ఫలితాన్ని పొందుతారు. బ్రాహ్మణులు గుర్తించడానికి అదే ప్రమాణము. గాయత్రీం పఠతేయస్తు యోని సంకరజస్తథా గాధా చ గాధికా చాపి తస్య సంపద్యతే నృప. వర్ణశంకర కారణంగా పుట్టినటువంటి వాడు గాయత్రిని పఠిస్తే అతని ముఖం నుంచి గాయత్రి స్వరవర్ణ సహితమై వెలువడుతుంది. అనగా వాడు గాయత్రిని స్పష్టంగా పూర్వం ఉచ్చరించలేనటువంటి వాడు ఇప్పుడు ఉచ్చరించగలుగుతాడు. అబ్రాహ్మణ్యస్య సావిత్రీం పఠతస్తు ప్రణశ్యతి. అబ్రాహ్మణుడు అక్కడ గాయత్రిని చదివితే అది నశించిపోతుంది, అనగా దాన్ని మరిచిపోతూ ఉంటాడు. సంబత్తస్యతు విప్రశ్రేహే వాపీమాసాద్యతుర్లభాం రూపస్య భాగీ భవతి సుభగస్య ప్రజాపతే. అక్కడే బ్రహ్మర్షి అయినటువంటి సంవర్తుని బావి ఒకటి ఉంది నుయ్యి, అందులో స్నానం చేసినటువంటి వాడు రూపవంతుడు సంపన్నుడు అవుతాడు. తతో వేణాం సమాసాద్య త్రిరాత్రో పోషితో నరః మయూరహంస సంయుక్తం విమానం లభతే నరః. అక్కడి నుంచి వేణా నదీ తీరానికి చేరి 3 రాత్రులు నిరాహారంగా ఉంటే కనుక వాడు కాలవశాత్తు కనుక అక్కడ మరణాన్ని పొందితే కనుక వాడు, లేకపోతే ఆ తర్వాత వాడు పోయినప్పుడు ఆ నెమళ్ళు హంసలతో కూడినటువంటి విమానాన్ని పొంది వాడు ఉత్తమ గతులు పొందుతాడు. తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధ నిషేవితాంగవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమం వేణాయా సంగమే స్నాత్వా వాదిమేధ ఫలం లభేత్. ఆ తర్వాత అక్కడి నుంచి సిద్ధులు సేవించేటువంటి గోదావరి నదిని చేరాలయ్యా. చేరి అక్కడ స్నానం చేస్తే కనుక గోమేధ యాగ ఫలాన్ని వాసుకి లోకాన్ని చేరతారు. వేణా సంగమంలో మునిగి అశ్వమేధ యాగ ఫలాన్ని గ్రహిస్తాడు. వరదా సంగమే స్నాత్వా
గోసహస్రఫలం లభేద్ బ్రహ్మస్థానం సమాసాద్య త్రిరాత్రో పోషితో నరః గోసహస్రఫలం వింజా స్వర్గలోకంచ గచ్చతి. వరదా సంగమ తీర్థంలో స్నానం చేస్తే 1000 గోవుల దాన ఫలం లభిస్తుంది. అటుపైన బ్రహ్మస్థానానికి పోయి 3 రాత్రులు ఉపవాసం చేస్తే కనుక 1000 గోవుల దాన ఫలాన్ని ముందుగా పొందుతాడు. తర్వాత స్వర్గాన్ని కూడా చేరుకుంటాడు. కుశప్లవన మాసాద్య బ్రహ్మచారి సమాహిత త్రిరాత్రముషిత స్నాత్వా అశ్వమేధ ఫలం లభేత్. అక్కడి నుంచి కుశప్లవన తీర్థం ఉంది, దాన్ని సేవిస్తే కనుక అక్కడ కనుక 3 రాత్రులు నిరాహారియే ఉంటే కనుక తప్పనిసరిగా అశ్వమేధ యాగ ఫలం వస్తుంది వాడికి. తతో దేవహృదే అరణ్యే కృష్ణవేణా జలోద్భవే జాతిస్మర హృదయ స్నాత్వా భవేత్ జాతిస్మరో నరః. కృష్ణవేణా జలం వల్ల ఏర్పడినటువంటి అందమైనటువంటి దేవకొండం ఉంది అక్కడ. ఆ దేవకొండంలోని జాతిస్మర హృదయంలో కనుక మునిగితే పూర్వజన్మ స్మృతిని పొందుతాడు. ఎత్ర క్రతుశతైరిష్ట్వా దేవరాజో దివంగతః అగ్నిష్టోమ ఫలం వింజాత్ గమనాదేవ భారత సర్వదేవ హృదయ స్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. అలాగే అక్కడ 100 యాగాలు ఆచరించినటువంటి ఇంద్రుడు స్వర్ణ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రదేశానికి చేరడంతో అగ్నిష్టోమ యాగ ఫలం లభిస్తుంది. ఆ తర్వాత సర్వదేవ హృదంతో మునిగితే 1000 గోవుల దాన ఫలం వస్తుందయ్యా. తతో వాపి మహాపుణ్యాం పయోష్ణీం సరితాంబరాం పితృదేవార్చనరత గోసహస్ర ఫలం లభేత్. అనంతరం మహాపుణ్యప్రదాలైనటువంటి దిగుడు బావులు ఉన్నాయి అక్కడ కొన్ని. అటువంటి నదుల్లో ఉత్తమమైనటువంటి పయోష్ణి ఉంది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కనుక దేవతల్ని పితృదేవతల్ని అర్చిస్తే కనుక అతనికి కూడా సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. దండకారణ్య మాసాద్య పుణ్యం రాజన్నుపస్పృశేత్ గోసహస్ర ఫలం తస్య స్నాతమాత్రస్య భారత. తర్వాత దండకారణ్య తీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేస్తే 1000 గోవుల దాన ఫలం లభిస్తుంది. శరభంగాశ్రమం గత్వా సుఖస్య చ మహాత్మనః న దుర్గతిమవాప్నోతి పునాతి చ కులం నరః. తర్వాత అక్కడే శరభంగుడి యొక్క ఆశ్రమం ఉంది, శుకాశ్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే కనుక పరమ దుర్గతులు వాడి యొక్క దుష్టమైనటువంటి పాపాలన్నీ నశించినటువంటి వాడై వాడి వంశమంతా పవిత్రత పొందుతుంది. తతః శూర్పారకం గచ్చేద్యామదగ్ని నిషేవితం రామతీర్థే నరస్నాత్వా వింజాత్ బహుసోవర్ణకం. ఆ తర్వాత పరశురామ సేవితమైనటువంటి శూర్పారక తీర్థానికి వెళ్ళాలి. అక్కడ రామతీర్థంలో కనుక మునిగితే సువర్ణ రాశిని పొందుతాడు. సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాసనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకంచ గచ్చతి. అట్లాగే సప్త గోదావరి తీర్థంలో 7 పాయలుగా అలా వెళ్ళింది గోదావరి. అందువలన అటువంటి ఆ సప్త గోదావరి అంటారు దాన్ని. ఆ సప్త గోదావరి తీర్థంలో స్నానం చేస్తే నియమబద్ధుడై మితాహారి ఉంటే కనుక గొప్ప పుణ్యాన్ని పొంది తర్వాత దేవలోకం చేరతాడు. తతో దేవపథం గత్వా నియతో నియతాసనః దేవసత్రస్య యత్పుణ్యం తదేవాప్నోతి మానవః. ఆ తర్వాత నియమపాలనం చేస్తూ మితాహారం స్వీకరిస్తూ ఉంటే కనుక దేవపథానికి వెళ్తాడు. వాడు దేవసత్ర ఫలాన్ని కూడా తన వశం చేసుకుంటాడు. తుంగకారణ్య మాసాద్య బ్రహ్మచారి జితేంద్రియ వేదాన్ అధ్యాపయత్తత్ర ఋషిస్సారస్వత పురా. ఆ తర్వాత అక్కడి నుంచి తుంగకారణ్య తీర్థానికి వెళ్ళాలయ్యా. వెళ్ళి అక్కడ బ్రహ్మచర్యం చేస్తూ ఇంద్రియాలను అధీనంలో ఉంచుకోవాలి. పూర్వం ఆ ప్రదేశంలో సారస్వతుడైనటువంటి ఋషి తన శిష్యులకి వేదాన్ని అధ్యాపనం చేశాడు. తత్ర వేదేషు నష్టేషు మునేరంగిరసస్వత ఋషీణాం ఉత్తరీయేషు సూపవిష్టో యథా సుఖం. ఒకానొక సమయంలో ఋషులందరూ వేదాలను మర్చిపోయారు. ఆ ప్రకారంగా వేదాలు నశిస్తే అంగిరసుని పుత్రుడు మునుల ఉత్తరీయాల్లో దాగి సుఖంగా కూర్చుండి ఓంకారం చేయనారంభించాడు. ఓంకారేణ యథాన్యాయం సమ్యగుచ్చారితేన యేన యత్ పూర్వమభ్యస్తం తత్సర్వం సౌవ్యస్థితం. నియమపాలన చేస్తూ కేవలము ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించడం వలన ఎవరు పూర్వం ఏ వేదం నేర్చారో అదంతా కూడా తిరిగి వాళ్ళకు వచ్చింది. ఋషయస్తత్ర దేవాశ్చ వరుణో అగ్ని ప్రజాపతి హరినారాయణస్తత్ర మహాదేవస్తథైవ చ. అలాగే ఆ సమయాన్ని అక్కడ చాలామంది ఋషులు, దేవతలు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి, నారాయణ, మహాదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సన్నిహితులే ఉన్నారు.
పితామహశ్చ భగవాన్ దేవై సహ మహాద్యుతి భృగుం నియోజయామాసయా జనార్దే మహాద్యుతిం. అప్పుడు మహా తేజస్వి అయినటువంటి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి మంచి కాంతిమంతుడైనటువంటి భృగు మహర్షిని ఆజ్ఞాపించాడు, యజ్ఞం చేయించడానికి నియమించాడు. తతస్స చక్రే భగవాన్ ఋషీణాం విధివత్తదా సర్వేషాం పునరాధానం విధి దృష్టేన కర్మణ ఆద్యభాగేన తత్రాగ్నిం తర్పయిత్వా యథావిధి దేవా స్వభవనం యాతా ఋషయశ్చేధాక్రమం. ఆ తర్వాత భృగు మహర్షి ఆ ఋషులందరితోటి యథావిధిగా అగ్నిస్థాపనం చేయించాడు. ఆద్య భాగంతో అగ్నిని తృప్తిపరిచాడు. దేవతలు ఋషులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళారు. తదరణ్యం ప్రవిష్టస్య తుంగకం రాజసత్తమ పాపం ప్రణశ్యత్యఖిలం స్త్రియో వా పురుషస్య వా. అందువలన ఓ రాజా, తుంగకారణ్యంలో ప్రవేశించినటువంటి స్త్రీ పురుషుల యొక్క పాపాలన్నీ కూడా సంపూర్ణంగా నశిస్తాయి. తత్ర మాసం వసేద్ధీర నియతో నియతాసన బ్రహ్మలోకం వ్రజేత్రాజన్ కులం చైవ సముద్ధరేత్. నియమశీలి అయినటువంటి వాడు ధీరుడు మితాహారి అయి జితేంద్రుడయ్యి నెల రోజులు అక్కడ వాసం చేయాలి. ఇలా చేస్తే కనుక ఆ యాత్రికుడు బ్రహ్మలోకాన్ని చేరతాడు. అంతేకాకుండా వాడి వంశం అంతా కూడా ఉద్ధరింపబడుతుంది. మేధావికం సమాసాద్య పితృన్ దేవాంశ తర్పయేత్ అగ్నిష్టోమవాప్నోతి స్మృతి మేధాం చ విందతి. మేధావిక తీర్థం ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి. అక్కడ దేవతలకు పితృదేవతలకు తర్పణాలు చేస్తే అగ్నిష్టోమయాగ ఫలము, జ్ఞాపక శక్తి, పూర్వజన్మ స్మృతిని కూడా పొందుతాడు. అత్ర కాలంజరం నామ పర్వతం లోక విస్తృతం తత్ర దేవహృదయ స్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. అలాగే ఆ తీర్థంలో కాలంజరము అనేటువంటి ఒక ప్రసిద్ధమైన పర్వతం ఉందయ్యా. అక్కడ దేవహృదంలో స్నానం చేస్తే కనుక 1000 గోవులు దానం చేసినటువంటి ఫలం సిద్ధిస్తుంది. యో స్నాత సాధయేత్తత్ర గిరౌ కాలంజరే నృప స్వర్గలోకే మహీయేత నరో నాస్త్యత్ర సంశయ. ఓ రాజా, శుచిర్భూతుడై స్నాతుడై కాలంజర పర్వతం మీద సాధన కొనసాగించి ఇనవాడికి స్వర్గంలో స్థిరమైనటువంటి నివాసం కలుగుతుందయ్యా. తతో గిరివర శ్రేష్ఠే చిత్రకూటే విశాంబతే మందాకినీం సమాసాద్య సర్వపాప ప్రణాశినీం తత్రాభిషేకం కుర్వాణ పితృదేవార్చనే రతః అశ్వమేధమవాప్నోతి గతించ పరమాం వ్రజేత్. పరమశ్రేష్టమైనటువంటి చిత్రకూట పర్వతానికి వెళ్ళాలి. అక్కడి నుంచి పాపనాశిని అయినటువంటి మందాకిని తీర్థంలో మునిగి దేవతల్ని పితృదేవతల్ని అర్చిస్తే అశ్వమేధ ఫలాన్ని పొందడమే కాకుండా ఉత్తమ గతులన్నీ సాధిస్తాడయ్యా. తతో గచ్చేత ధర్మజ్ఞ భర్తృస్థానమనుత్తమం యత్ర నిత్యం మహాసేన గుహ సన్నిహితో నృప తత్ర గత్వా నృపశ్రేష్ఠ గమనాదేవ సిద్ధ్యతి. ఓ రాజా, తీర్థయాత్రికుడు పరమోత్తమైనటువంటి భర్తృస్థానానికి అక్కడి నుంచి యాత్ర చేయాలి. మహాసేనుడు కార్తికేయుడు అక్కడే కొలువున్నాడు. అక్కడికి చేరడంతో సిద్ధులను పొందుతాడు అతడు. కోటి తీర్థే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్ ప్రదక్షిణముపావృత్య జ్యేష్ఠస్థానం వ్రజేన్నర అభిగమ్య మహాదేవం విరాజతి యథాశిసి. ఆ కోటి తీర్థంలో కనుక నరుడు స్నానం చేస్తే సహస్ర గోదాన ఫలం దక్కుతుంది. అక్కడ ప్రదక్షిణం చేస్తూ జ్యేష్ఠ స్థానానికి చేరాలి. అక్కడ కొలువున్నటువంటి మహాదేవుణ్ణి చూస్తే, అక్కడ పూజ చేస్తే వాడు చంద్రకాంతితో ప్రకాశిస్తాడు. తత్ర కూపే మహారాజా విశ్రుత భరతర్షభ సముద్రాస్తత్ర చత్వారః నివసంతి యుధిష్ఠిర. అక్కడే ఒక గొప్ప నుయ్యి ఉందయ్యా. అందులో 4 సముద్రాలు కూడా కలిసి ఉంటాయి. తత్ర ఉపస్పృశ్య రాజేంద్ర పితృదేవార్చనే రతః నీతాత్మా నరపూతః గచ్చేత పరమాంగతిం. ఆ ప్రదేశాన స్నానం చేసి దేవతలను కనుక పూజిస్తే జితేంద్రుడై ఉంటే పవిత్రుడవుతాడు, గొప్ప సిద్ధులను కూడా పొందుతాడు. తతో గచ్చేత రాజేంద్ర శృంగబేరపురం మహత్ యత్ర తీర్ణో మహారాజా రామో దాశరథిపుర. అక్కడి నుంచి శృంగబేరపురానికి తీర్థయాత్ర చేయాలి. పూర్వకాలంలో దశరథ నందుడైనటువంటి శ్రీరాముడు గుహుణ్ణి కలిసి అక్కడే గంగానదిని దాటాడు. తస్మిన్ తీర్థే మహాబాహో స్నాత్వా పాపై ప్రముచ్యతే గంగాయాంతు నర స్నాత్వా బ్రహ్మచారీ సమాహిత విధూత పాప్మా భవతి వాజపేయంచ విందతి. ఆ తీర్థంలో మునిగినటువంటి మానవుడి యొక్క సమస్తములైనటువంటి పాపాలు తొలగిపోతాయి.
బ్రహ్మచర్యాన్ని ఏకాగ్రతను పాటిస్తూ గంగలో స్నానమాచరిస్తే పాపరహితుడై వాజపేయి యాగ ఫలాన్ని గ్రహిస్తాడయ్యా. తతో ముంజవటం గచ్చేత్ స్థానం దేవస్య ధీమతః అభిగమ్య మహాదేవం అభివాద్య చ భారత ప్రదక్షిణముపావృత్య గాణపత్యం అవాప్నుయాన్ తస్మిన్ తీర్థే తు జాహ్నవ్యాం స్నాత్వా పాపై ప్రముచ్యతే. ఆ ప్రదేశం నుంచి ముంజవటానికి చేరాలి. అక్కడ శంకరుడు సుప్రతిష్ఠుడే ఉన్నాడు ముంజవటంలో. ఆ తీర్థానికి పోయి అక్కడ మహాదేవుడికి నమస్కరించి ప్రదక్షిణం చేస్తే కనుక గణపతి పదాన్ని పొందుతాడయ్యా. ఆ తీర్థాన్ని ఉన్నటువంటి గంగలో మునిగితే సమస్తములైనటువంటి పాపాలు పోయి పవిత్రుడవుతాడు. తతో గచ్చేత రాజేంద్ర ప్రయాగం ఋషిసత్తం సంస్థుతం తత్ర బ్రహ్మాదయో దేవాః దిశశ్చ సదిగీశ్వరాః లోకపాలాశ్చ సాధ్యాశ్చ పితరో లోకసమ్మతాః సనత్కుమార ప్రముఖా తథైవ పరమర్షయః అంగిర ప్రముఖాస్తేవ తథా బ్రహ్మర్షయో అమలాః తదా నాగా సుపర్ణాశ్చ సిద్ధాశ్చక్రచరాస్తథా సరితః సాగరాస్తైవ గంధర్వాప్సరసోऽపి చ హరిశ్చ భగవానాస్తే ప్రజాపతి పురస్కృతః తత్ర త్రీణ్యగ్నికుండాని యేషాం మధ్యేన జాహ్నవి వేగేన సమతిక్రాంత సర్వతీర్థ పురస్కృత తపనస్య సుతాదేవి త్రిషు లోకేషు విశ్రుత యమునా గంగయా సార్ధం సంగతా లోకపావని గంగా యమునయోర్మధ్యం పృథివ్యా జఘనం శృతం. ఆ తర్వాత మహర్షులచే కీర్తింపబడేటువంటి ప్రయాగ తీర్థానికి చేరుకోవాలి. అక్కడే బ్రహ్మాది దేవతలు, దిగ్దేవతలు, దిక్పాలకులు, లోకపాలులు, సాధ్యులు, పితరులు అందరూ సమస్తములైనటువంటి దేవతలు, నారాయణుడు కూడా అక్కడే కొలువు తీరయ్యా. అక్కడ 3 అగ్నికుండాలు ఉన్నాయి. వాటి మధ్య నుంచి గంగ వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యపుత్రి త్రిలోక ప్రసిద్ధి అయినటువంటి యమునా నది అక్కడే గంగతో కలిసి ఉంటుంది. ఆ గంగా యమునల మధ్య భాగం భూమికి జగన భాగం అని కీర్తించబడుతుంది. ప్రయాగం జఘనస్థానం ఉపస్థం ఋషయో విదుః ప్రయాగం సప్రతిష్టానం కంబలాశ్వతరౌ తథా తీర్థం భగవతి చైవ వేదిరేషా ప్రజాపతేః తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమంతో యుధిష్ఠిర ప్రజాపతిముపాసంతే ఋషయశ్చ తపోధనాః యజంతే క్రతుభిర్దేవాః తథా చక్రధరా నృపాః తతః పుణ్యతమం నామ త్రిషు లోకేషు భారత ప్రయాగం సర్వతీర్థేభ్యః ప్రవదంత్యధికం విభో గమనాత్తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్యుకాల భయాచ్చాపి నర పాపాత్ ప్రముచ్యతే. ఓ యుధిష్ఠిర, ఋషులందరూ కూడా ప్రయాగను జగనస్థానంగా చెప్తారు. ప్రతిష్టానపురంతో కూడినటువంటి ప్రయాగ, కంబలాశ్వతరులనే నాగులు, భాగవతీ తీర్థం బ్రహ్మ యొక్క వేది స్థానాలు. ఆ తీర్థాన వేదాలు, యజ్ఞాలు మూర్తిమంతాలై ప్రజాపతిని ఉపాసిస్తూ ఉంటాయి. తపోధనులైనటువంటి అనేక మంది ఋషులు, దేవతలు, చక్రధరులైనటువంటి రాజులు యజ్ఞాలతో ఆ చక్రధరుణ్ణి ఆరాధించారు. ముల్లోకాలలో కూడా ప్రయాగ మహా ఉత్తమమైనటువంటి స్థానము, పుణ్యతమము. ఆ తీర్థానికి పోవడంతో ఆ ప్రయాగ యొక్క నామాన్ని ఉచ్చరించడం చేతే మృత్యుభయం నుంచి తొలగిపోయి పాపాలన్నిటి నుండి విముక్తుడవుతాడు. తత్రాభిషేకం యకుర్యాత్ సంగమే లోక విశ్రుతే పుణ్యం సఫలమాప్నోతి రాజసూయాశ్వమేధయో. ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ప్రయాగలో స్నానం చేస్తే కనుక రాజసూయ అశ్వమేధ యాగాల ఫలాన్ని దక్కించుకుంటారు. ఏషా యజన భూమిర్హి దేవానామభిసంస్కృత తత్ర దత్తం సూక్ష్మపి మహద్భవతి భారత. ఓ భారత, ఇదే సంస్కారం చేయబడినటువంటి దేవతల యొక్క యజ్ఞభూమి. ఇక్కడ చేయబడినటువంటి చిన్న దానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందయ్యా. న వేదవచనాత్తాత న లోకవచనాదపి మతిరుత్క్రమణీయాతే ప్రయాగ మరణం ప్రతి. వేదవచనాన్ని అనుసరించి, లోకవచనాన్ని అనుసరించి ప్రయాగయే మరణించడానికి కూడా ఉత్తమమైనటువంటి స్థానంగా చెప్పారయ్యా. దశతీర్థ సహస్రాణి షష్ఠీకోట్యస్తథా పరాః ఏషాం సాన్నిధ్యమత్రైవ కీర్తితం కురు నందన. చతుర్విద్యేత యత్పుణ్యం సత్యవాదిషు చైవ యత్ స్నాత ఏవ తదాప్నోతి గంగా యమున సంగమే. అందువలన ప్రయాగలో 6,10,00,000 తీర్థాల సాన్నిధ్యం ఉందయ్యా. 4 విద్యల వలన ఏ ఫలం వస్తుందో
నిరంతరము సత్యవ్రతాచరణ చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో అది కేవలము ప్రయాగ తీర్థాల్లో స్నానం చేస్తే కలుగుతుందయ్యా. తత్ర భాగవతీ నామ వాసుకేహ తీర్థముత్తమం తత్రాభిషేకం యకుర్యా సోశ్వమేధ ఫలం లభేత్. ఇక్కడే భాగవతి అనేటువంటి పేరు కలిగినటువంటి వాసుకి తీర్థం కూడా ఉంది. ఇందులో మునిగితే అశ్వమేధ యాగఫలం అందుకుని సుఖిస్తాడు. తత్ర హంస ప్రపతనం తీర్థం త్రైలోక్య విస్తృతం దశాశ్వమేధికం చైవ గంగాయాం కురునందన. ఓ కురునందన, ఆ ప్రదేశంలో విఖ్యాతమైనటువంటి హంస ప్రపతన తీర్థం ఉంది. గంగా తీరాన దశాశ్వమేధిక తీర్థాలు ఉన్నాయి. కురుక్షేత్ర సమాగంగా ఎత్ర తత్రావగాహిత విశేషో వై కనకలే ప్రయాగే పరమం మహత్. గంగలో ఎక్కడ స్నానం చేసినా అది కురుక్షేత్ర తీర్థ సమానం. కురుక్షేత్రంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో గంగలో గంగా తీరం ఉన్నటువంటి చోట ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా అటువంటి పుణ్యఫలం వస్తుందయ్యా. కనకలాన గంగా స్నానం విశేషమైనటువంటి మహాత్మ్యం కలిగి ఉంది. ప్రయాగ తీర్థంలో గంగా స్నానం అన్నిటికంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. యద్యకార్య శతం కృత్వా కృతం గంగాభిషేచనం సర్వం తత్తస్య గంగాంబా దహేత్యగ్నిరివేంధనం సర్వం కృతయుగే పుణ్యం త్రేతాయాం పుష్కరం శృతం ద్వాపరేపి కురుక్షేత్రం గంగా కలియుగే స్మృత పుష్కరే తు తపస్తప్య దానం దద్యాన్ మహాలయే మలయే త్వగ్నిమారోహేత్ భృగతుంగే త్వనాశనం. నిషిద్ధమైనటువంటి కర్మలను వందల కొద్దీ ఆచరించినప్పటికీ కూడా గంగా స్నానం చేస్తే ఆ స్నానం అగ్ని ఇంధనాన్ని దహించినట్టుగా ఆ పాపాలన్నీ దహించి వేస్తుంది. కృతయుగాన అన్ని తీర్థాలు కూడా పుణ్యదాయకాలే. త్రేతాయుగంలో పుష్కరం గొప్పది, పుష్కర తీర్థం చాలా గొప్పది. ద్వాపర యుగంలో కురుక్షేత్రం చాలా శ్రేష్టమైంది. కలియుగంలో గంగా తీర్థం అటువంటిది. అందుకనే గంగలో ఒక్కసారైనా మునగాలి అంటారు. జీవనంలో ఒక్కసారైనా గంగా స్నానం చెయ్యాలి అంటారు. అందువలన ఆ గంగా తీర్థం కలియుగంలో అత్యంత ఉత్తమమైనటువంటి తీర్థంగా చెప్పారు. పుష్కర తీర్థంలో తపస్సు చెయ్యాలి, మహాలయంలో దానం చెయ్యాలి, మలయ పర్వతాన్ని అగ్నియాధానం చేయాలి, భృగుతుంగ తీర్థంలో ఉపవాసం చెయ్యాలి. పుష్కరేతు కురుక్షేత్రే గంగాయాం మధ్యమేషు చ స్నాత్వా తారయతే జంతు సప్త సప్తావరాంస్తథా. పుష్కర తీర్థాన కురుక్షేత్ర తీర్థాన గంగా తీర్థాన మధ్యన ఉన్నటువంటి ప్రయాగాది తీర్థాల్లో మునిగినటువంటి తీర్థయాత్రకుడు ముందు వెనక కూడా 7 తరాలని ఉద్ధరిస్తున్న వాడవుతాడయ్యా. అందువలన పునాతి కీర్తిత పాపం దృష్టా భద్రం ప్రయచ్చతి అవగాఢా చ పీతా చ పునాత్యా సప్తమం కులం. గంగా నామస్మరణం చేస్తేనే గంగేతి యో బ్రూయాత్ గంగా స్నాన ఫలం లభేత్ అంటారు. కనీసం గంగా అంటూ స్నానం చేసినా గంగా స్నాన ఫలాన్ని పొందుతాడు. అందువలన గంగా నామస్మరణంతో పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయా, దర్శనంతో శుభాలు చేకూరుతాయి. ఇంకా స్నాన జలపానాలతో 7 తరాలు పవిత్రమవుతుంది. అందువలన యావదస్తి మనుష్యస్య గంగాయా స్పృశతే జలం తావత్స పురుషో రాజన్ స్వర్గలోకే మహీయతే అన్నారు. మానవుడి ఎముకలు ఎంతవరకు అయితే గంగా స్పర్శనం కలిగి ఉంటాయో అంతవరకు అతడు స్వర్గంలో పూజలు అందుకుంటాడు. అందుకనే అస్థి నిమజ్జనము గంగలో చేస్తారంటే దానికి కారణం ఏమిటంటే ఇది. అందువల్ల అతడికి అంతకాలము స్వర్గంలో స్వర్గగతులు పొందుతాడని ఉద్దేశంతో చేస్తారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటిదయ్యా గంగా. అందువలన అటువంటి గంగతో సమాన గంగా సదృశం తీర్థం నదేవ కేశవాత్పర బ్రాహ్మణేభ్య పరన్నాస్తి ఏవమాహ పితామహ. బ్రహ్మగారే చెప్పారు, గంగతో సమమైనటువంటి తీర్థం లేదు, కేశవుడి కంటే దేవుడు లేడు, బ్రాహ్మణుల కంటే వేరే వర్ణం లేదు అని బ్రహ్మదేవుని మాటలు. అందువలన ఎత్ర గంగా మహారాజా సదేశస్థ తపోవనం సిద్ధిక్షేత్రం చ తజ్ఞేయం గంగా తీర సమాశ్రితం. ఎక్కడైతే గంగా నది ప్రవహిస్తుందో అదే ఉత్తమమైనటువంటి ప్రదేశము, ఎక్కడ గంగ ప్రవహిస్తుందో అదే ఉత్తమమైనటువంటి తపోవనము. గంగా తీరాన ఉన్నటువంటి ప్రదేశమే సిద్ధిక్షేత్రము. అందువలన ఆ గంగా నది వాసము చాలా అత్యంత పరమ పుణ్యదాయకమయ్యా అని ఆ గంగా మహాత్మ్యాన్ని కూడా ఇందులో
ఆయన చాలా చక్కగా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.